ఎట్టకేలకు అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని మొత్తానికి సీఎం కాబోతున్నటువంటి విజయ్కి గుడ్ న్యూస్ చెప్పిన పళనిస్వామి. ఏంది కథ మనందరికి కూడా తెలిసిందే. ఇంకో 10 స్థానాలు కావాలి చెప్పి పాపం అతనికి మాత్రం సీట్లు రావట్లా. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖను విడుదల చేస్తున్నారు. సో దీంతో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి విజయ్ టీవీకే పార్టీ. సో ఇదన్నమాట వార్త. పళనిస్వామి రాజకీయంగా ఇప్పుడు దాకా గేమ్ ఆడారు, ఎందుకంటే బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నారు. సో విజయ్ టీవీకే పార్టీ దగ్గర నుంచి మరి ఎవరైనా నెంబర్స్ లాగుదాం అనుకున్నారో, లేదంటే టీవీకే పార్టీ పొత్తు అడిగిద్ది మమ్మల్ని అని చెప్పేసి పళనిస్వామి అనుకున్నారో లేదో తెలియదు కానీ సో క్యాంప్ రాజకీయాలు కూడా చేయడం అయితే జరిగిందనమాట. బట్ అతను వచ్చేసి చక్కగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని హాయిగా ఉండాల్సినోడు ఆ సిపిఎం, ఆ సిపిఐ, ఆ కాంగ్రెస్, అక్కడ ఉన్న విఎంసీ, ఆ డిఎంఎంకే 100 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వస్త్రానికి 100 ముక్కలు కలిపితే కనుక అదో రకంగా తయారవుతుంది. దాన్ని ఎవడు వేసుకొని తిరగలేం కదా. ఒక వస్త్రానికి ఇంకో వస్త్రం జడ్జ్ చేస్తే కనుక వేసుకోవచ్చు. ప్రశాంతంగా ఏఐడిఎంకేతో పోయేకాడికి టీవీకే పార్టీ ఆ వెళ్ళి ఆ లెఫ్ట్ పార్టీస్ ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసినాడు, ఎటు కాకుండా పోయినాడు. లేదు నిజం చెప్తున్నా, బీజేపీ పార్టీతో వెళ్ళుంటే కనుక ఏదన్నా ఒక మంచన జరుగుండేది. అప్పులు తీసుకురాలేడు, ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినాడు తెలుసా? గోల్డ్ రింగ్ అంట, నెలకు 2,500 రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో వేస్తాడంట. 8 గ్రాముల బంగారం ఇస్తాడంట పెళ్లి చేసుకుంటే. అలాగే నిరుద్యోగ వృత్తులు ఇస్తాడంట 4,000 చొప్పున. బస్సులు ఫ్రీ అంట, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అంట. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఇవన్నీ? ఎక్కడ సాధ్యమే? లక్షల కోట్లు అప్పులు చేయాలా? ఎట్లయితుంది? నెట్టెస్ట్ బీజేపీ పార్టీ సపోర్ట్ అన్న ఉంటే ఒకటి కాకపోతే ఒకటన్నా చేయొచ్చు. భేషజాలికి పోయి మొత్తానికి ఇప్పుడు తలపోటు తెచ్చుకున్నటువంటి విజయ్ ఎట్టకేలకు పళనిస్వామి బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. లెటర్ రిలీజ్ చేసినాడు, నువ్వేనా బాబు సీఎం, కాబట్టి ఇంకా ప్రశాంతంగా పాలించుకో అని చెప్పేసి వదిలేసినట్టున్నాడు.